డ్రైవర్లు సంక్షేమ బోర్డు సాధనకై పోరాడండి జి వామనమూర్తి పిలుపు 2026 ఆగస్టు 2021 విశాఖలో జరుగు రాష్ట్ర మహాసభలకు జయప్రదం చేయాలని ఆటో డ్రైవర్ల ప్రచార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డు సాధనకై డ్రైవర్లు పోరాడాలని పిలుపునిచ్చారు. 2026 ఆగస్టు 2021న విశాఖలో జరుగు రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఆగస్టు 20న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగు బహిరంగ సభలో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కళ్లు తెరిపించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, వాహన విడిభాగాలు ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని, పెట్రోలియం ధరలపై వేసిన వ్యాట్, సెస్, జీఎస్టీ పన్నులను రద్దు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకు 2026 వాహన మిత్ర వెంటనే ఇవ్వాలని, జరిమానాలు పెంచే జీవో నెంబర్ 21, 31 రద్దు చేయాలని, వ్యానులు, కార్లు, జీపులపై పెంచిన రోడ్ ట్యాక్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, టోల్ ప్లాజా, గ్రీన్ ట్యాక్స్లను రద్దు చేసి డ్రైవర్లకు జీవనోపాధి కల్పించాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యానికి ఇచ్చిన ఓలా, ఊబర్, ర్యాపిడో వాహనాలకు ఇచ్చిన యాప్ను రద్దు చేసి ప్రభుత్వం యాప్ను ఇవ్వాలని కోరారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ అధికారాలకు వస్తే 100 రోజుల్లో డీజిల్, పెట్రోలు, ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి 12 ఏళ్ళు దాటినా ఒక్క హామీ అమలు చేయలేదు కదా. పెద్ద ఎత్తున డీజిల్, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు టోల్ పంజా ఫీజు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ భారీగా పెంచి రవాణా రంగాన్ని దివాలా తీయించే చర్యలకి ప్రధాని నరేంద్ర మోడీ పాల్పడుతూ ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే బ్యాటరీ కలిగిన ప్రతి ట్రక్ డ్రైవర్ కి 15,000 రూపాయలు వాహన మిత్ర ఇస్తా ఉన్నారు. జీవో నెంబరు 21, 31 సవరిస్తామన్నారు. డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు దాటిన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పలకట్లేదు. వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి డ్రైవర్లందరికీ పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ తో కూడిన సంక్షేమ బోర్డు చేయాలని, ఓలా, ర్యాపిడ్, శ్రీశక్తి వల్ల ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకి నెలకి 10,000 రూపాయలు జీవన భృతి కల్పించాలని చెప్పి వ్యాన్లు, కార్లు, జీపులు, ఇతర వాహనాల మీద భారీగా పెంచిన టోల్ పంజా ఫీజు, రోడ్ ట్యాక్స్, అదేవిధంగా ఏవైతే ఈ ఫీజులు ఉన్నాయో వీటిని 30% తగ్గించాలని, ప్రైవేటు సంస్థలకు ఇచ్చిన ఎల్ఎల్ఆర్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఎఫ్సీలు అనుమతి రద్దు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో లైసెన్సులు, ఎఫ్సీలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆగస్టు 2021 విశాఖలో జరిగేటువంటి రాష్ట్ర 4వ మహాసభల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. రాష్ట్ర 4వ మహాసభలు జయప్రదం చేయండి.